ఏది చేత కాదు ఈ ప్రభుత్వానికి. ఈరోజు చూసినట్టయితే మూసి ప్రక్షాళన అని చెప్తాడు, దాని మీద చేత కాదు కేంద్రం డబ్బులు కావాలని చెప్తాడు. దాని తర్వాత నేను మెట్రో రైలు పెంచుతా అని చెప్తాడు, మెట్రో రైలు కూడా కేంద్ర ప్రభుత్వం సహకారం కావాలంటే చేత కాదని చెప్తాడు. ఈరోజు పోయి ఫార్మాసిటీ అని చెప్తాడు, ఫార్మాసిటీని తీసుకుపోయి ఫోర్త్ సిటీ భారత్ ఫ్యూచర్ సిటీ అంటాడు, దాన్ని కట్టడానికి చేత కాదు. ఈరోజు కాళేశ్వరాన్ని కొంచెం ఒక రెండు పిల్లలు కుంగిపోతే దాన్ని రిపేర్ చేయలేక మరి మేడిగడ్డ కాదు తుమ్మిడి గట్టి అంటాడు. మళ్ళీ దాని గురించి కూడా పోయి పక్క రాష్ట్రం మహారాష్ట్ర ముఖ్యమంత్రి నాకు అపాయింట్మెంట్ ఇవ్వని చెప్పేసి అది కూడా చేత కాదని చెప్తాడు. అన్నీ కూడా విఫలమే. ఏ ఒక్కటి కూడా గడిచిన 2.5 సంవత్సరాలలో ఏ ఒక్క మంచి పని చేసినా ఇప్పుడు ఈ యొక్క ముఖ్యమంత్రి గారు అని చెప్పేసి ప్రభుత్వం ప్రశ్నిస్తా ఉన్నాం. పరిపాలన చేతగాక చేతులెత్తేసినటువంటి దద్దమ్మ అసమర్థటువంటి ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా స్పష్టంగా అర్థమవుతుందని చెప్పి సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తూ వస్తోంది రేవంత్ రెడ్డి సర్కార్. వారికి గుణపాఠం తప్పదు. ప్రజలందరూ కూడా ఈరోజు వేచి చూస్తా ఉన్నారు. ఎప్పుడు కేసీఆర్ గారి ఎలక్షన్స్ వస్తాయి, ఎప్పుడు ఈ యొక్క దరిద్రాన్ని వదిలిపించుకోవాలి, ఎప్పుడు ఈ యొక్క చేతగాని ప్రభుత్వాన్ని గద్దె దించాలని చెప్పేసి ప్రజలు వేచి చూస్తా ఉన్నారు. ఎప్పుడు ఎన్నికలు పెట్టినా సరే కేసీఆర్ గారు ఖచ్చితంగా మళ్ళీ తిరిగి ముఖ్యమంత్రి కావడం ఖాయం. ఈ యొక్క గులాబీ జెండా నిలబెట్టుకోవడం ఖాయం. కేసీఆర్ గారి నాయకత్వమే తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామ రక్ష అని చెప్పేసి ప్రజలు పూర్తిగా విశ్వసిస్తున్నారు, నమ్ముతున్నారు. మరి తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన నుండి పోరాటాలు చేస్తూనే ఉంటది. ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూనే ఉంటది, వారిని నిలదీస్తూనే ఉంటది. అటు అసెంబ్లీ వేదికగా కానివ్వండి, ఏ వేదిక పైన సరే పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, తక్షణం మీరు రైతాంగానికి చేసిన మోసాన్ని మీరు క్షమాపణ కోరాలి, మీ ముక్కు నీళ్ళకేసి రాయాలి. ఇమీడియట్ గా మీరు ఏదైతే మొన్న ఇచ్చినటువంటి స్టేట్మెంట్ వెనక్కు తీసుకోవాలి. కేంద్రం ఎంత అయితే కొంటదో అంతే ఒడ్లు కొంటామని చెప్పేసి, అంతే ధాన్యం కొంటామని చెప్పిన మాట ఏదైతున్నదో దాన్ని ఇమీడియట్ వెనక్కి తీసుకోవాలి. బీఆర్ఎస్ పక్షాన ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, ఇమీడియట్ గా రైతులకి రైతు బీమా ప్రీమియం కట్టండి. రైతు భరోసా కింద మీరు ఇచ్చినటువంటి 15,000ని ఇమీడియట్ గా స్టార్ట్ చేయండి. పండించిన ప్రతి ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయండి అని చెప్పేసి సందర్భంగా మనవి చేసుకుంటూ, లేనట్టయితే పెద్ద ఎత్తున ఆందోళనలు ఉద్యమాలు తప్పని చెప్పి సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరించారు.